శ్రీరామ్ నగర్ సి బ్లాక్ లో నూతనంగా ఏర్పాటు చేసిన కార్యవర్గ కార్యాలయాన్ని ఈ రోజు ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శేర్లింగంపల్లి ఎమ్మెల్యే మరియు పిఎస్సి చైర్మన్ గౌరవనీయులు అరికపూడి గాంధీ హాజరయ్యారు. అలాగే శేర్లింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేంద్ర యాదవ్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రాంతంలో పారిశుద్ధ్యం, రోడ్ల అభివృద్ధి, పరిశుభ్రత అంశాలపై మాట్లాడారు. ప్రజలు స్వచ్ఛతను పాటిస్తూ ప్రాంత అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ రాగం నాగేంద్ర మాట్లాడుతూ వాటర్ ట్యాంక్ పారిశుద్ధ్య పనులు, రోడ్లు పూర్తయ్యాయని మరియు కార్యవర్గ సభ్యులు అడిగినట్లు వీధి దీపాలు ఏర్పాటు చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఈ సందర్భంగా శేర్లింగంపల్లి బీజేపీ సీనియర్ నాయకులు ఎం రవికుమార్ యాదవ్, డివిజన్ ప్రెసిడెంట్ శేర్లింగంపల్లి రాజు యాదవ్, ఏ బ్లాక్, బి బ్లాక్ అధ్యక్షులు, సి బ్లాక్ అధ్యక్షుడు బాలగౌడ్, కార్యవర్గ సభ్యులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కాలనీ వాసులు ఏమైనా సమస్యలు ఉన్నాయి అని అనుకుంటే వాళ్ళు కోరి కొనుక్కొని తెచ్చుకున్న సమస్యలు తప్పించి స్వయంగా వచ్చే సమస్యలు తక్కువ. నాతో ఇష్యూస్ ఎలా ఉంటాయంటే ముక్కుసూటిగా మాట్లాడతా. నాకున్న చెడ్డ అలవాటు అదొకటే. శానిటేషన్ లేదన్నారు, వాస్తవం. మేడం తెలుసు, లాస్ట్ టైం నేను అసెంబ్లీలో మాట్లాడా. చనిపోయారు, నడువులు ఎండిపోయినాయి, రిటైర్ అయ్యారు, హాస్పిటల్ పాలయ్యారు. అలాగే మనకి చేయలేమని చెప్పి విరమించుకున్నారు. 550 మంది శేర్లింగంపల్లి కాన్స్టిట్యూన్సీకి శేర్లింగంపల్లి డివిజన్కి 550 మంది శానిటేషన్ వర్కర్లు ఉన్నారు. ఇవాళ ఉన్నది ఎంతమంది అంటే 260 మంది. కాలనీలు ఎన్ని పెరిగినాయో మీకు తెలుసు. నేను 2014 వచ్చా. 14 వచ్చేసరికి మా సోదరు ఇప్పుడు చెప్తా ఉన్నారు, ఒకటే రోడ్డు. ఆ రోజుల్లో పిచ్చిపోతే యాదవ్ గారు ఒక రోడ్డు వేశారని చెప్పి చెప్తా ఉన్నారు, ఒకటే రోడ్డు. ఇప్పుడైతే నాకు తెలిసి రోడ్లు ఏం పెండింగ్ లేవు. మొత్తం రోడ్లు వేసాం, డ్రైనేజ్ వేసాం. రిజర్వాయర్ గురించి మా మిత్రుడు చెప్పాడు, రిజర్వాయర్ కట్టాం. వాటర్ రాలేదు అని మాత్రం అన్నారు. 20 మంది నా ఇంట్లో ఉండాలా, 200 మంది నా ఇంట్లో ఉంటున్నారు. నీళ్ళు సరిపోవట్లే, మోటార్ పెడుతున్నా, లాగేస్తున్నా, పక్క వాళ్ళకి నీళ్ళు వెళ్తలే. రిజర్వాయర్ మీ దగ్గర కట్టాం. పార్కింగ్ ఇబ్బంది ఉంది. పార్కింగ్ నెంబర్ ఆఫ్ కంప్లైంట్స్. నాకు మరీ ఎక్కువ స్వార్థం వద్దు. అంబులెన్స్కి, ఫైర్ ఇంజిన్కి అవకాశాలు ఇవ్వండి రోడ్ల మీద. గ్రౌండ్ ఫ్లోర్ని కూడా కమర్షియల్గా మీరు వాడుకుంటున్నారు. కార్పొరేటర్ ఎలక్షన్ అయినప్పుడు పరిస్థితి ఎట్లుండే, అంతకుముందు 2 సంవత్సరాల ముందు ఎమ్మెల్యే గారు ఎలక్షన్ అయినప్పుడు కూడా ఇక్కడ తిరగడం జరిగింది. ఆ రోజుల్లో చాలా దుర్భరమైనటువంటి మంచినీటి కొరతతో, మంచినీటి వ్యవస్థతో ఉన్నటువంటి తరుణంలో నేను కార్పొరేటర్ అయిన తర్వాత ఎమ్మెల్యే గారి ప్రోత్సాహంతో ఇక్కడ వాటర్ లేదని చెప్పేసి భాగ్యలక్ష్మి మేడం గారు వాళ్ళందరూ ఒక 100 మంది ఇలాగే పిలిచి నాతో మాట్లాడిపిస్తే నేను మా జిఎం గారిని అన్న గాంధీ దగ్గరికి తీసుకెళ్ళి మాట్లాడితే వారు ఎండి గారి దగ్గర తీసుకెళ్ళి మాట్లాడించారు. తక్షణమే ఇక్కడ రిజర్వాయర్ కట్టండి అని చెప్పి ఆర్డర్ ఇస్తే ఒక 500 గజాలు స్థలం కావాలని తిరిగినాం మేము. ఆ రోజు సుమారు 15 రోజులు తిరిగినాం. 10 రోజులలో మీరు స్టార్ట్ చేయకపోతే వేరే దగ్గరికి షిఫ్ట్ చేస్తామని చెప్పిండు. ఎమ్మెల్యే అంటే 20 లక్షల సామర్థ్యం వల్ల రిజర్వాయర్, 20 లక్షల సామర్థ్యం వల్ల ఓవర్ ట్యాంక్ నాకు శాంక్షన్ ఇచ్చింది. 20 రోజుల్లో కట్టకపోతే, స్టార్ట్ చేయకపోతే అది వేరే దగ్గర షిఫ్ట్ చేస్తామని చెప్పింది. కాబట్టి నేను బాగా ప్రయత్నం చేసిన. ఇక్కడ వాటర్ ట్యాంక్ ఉండే, పోలీస్ స్టేషన్ ఉండే, పోస్ట్ ఆఫీస్ ఉండే, ఫైర్ స్టేషన్ ఉండే, ఎన్నో పార్కులు ఉండే. అవన్నిటిని సర్చ్ చేసి అన్ని ఇండ్లు అయిపోయినాయి, ప్లాట్లు అయిపోయినాయి, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు చేయించారు. సరే ఇప్పుడు అట్లా ఎందుకని నేను ప్రక్కనున్న లేఅవుట్లో వెళ్ళి పార్క్ స్థలం ఉంటే పార్క్లో కట్టము అని చెప్పేసి అధికారులు అంటే మేము అక్కడ జోనల్ కమిషనర్ హరిచంద్ర మేడం గారు, ఐఏఎస్ ఆఫీసర్ గారు ఉండి వారికి రిక్వెస్ట్ చేస్తే మరి అన్నగారితో ఫోన్ చేస్తే ఒకటే ఒక వర్డ్ చెప్పింది, మీరు చెప్పలేరు, నేను వినలేదు, మీ పని మీరు చేసుకుంటున్నారు అని చెప్పింది. అంతే. తెల్లారి మీ ఎవరికి తెలియకుండా నేను ఒక 20 రోజులు 25
10 రోజుల దాకా డిగ్గింగ్ చేయించారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.